ప్రపంచవ్యాప్తంగా పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. నా పేరు జే వేణుగోపాల్. ధనశ్రీ. పిఎంసి ఛానల్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ వీరి యొక్క జీవిత విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నంలో ఆల్రెడీ మనం బాలకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది. తదుపరి ఈ ఎపిసోడ్లో మనం ఆనంద్ బుద్ధ గారి గురించి కూడా మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత ఎపిసోడ్లో ఆయన బాల్యం గురించి ఏం జరిగింది, ఆయన జీవితంలో చిన్నతనంలో ఎటువంటి ఎడిదొడుకులు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎలా దాన్ని ఎదుర్కొని ముందుకు సాగారు, అలాంటి విషయాలన్నీ ఎన్నో చక్కగా వివరించారు. దాన్ని ఎంతో ఆసక్తికరంగా మనం వీక్షించాం. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఆయన ఉన్న ఆ రెబలియస్ ఫీలింగ్స్ నుండి ధ్యానం మరియు జ్ఞానం వైపు అడుగులు ఏ విధంగా వచ్చాయన్న విషయాలన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు ఆనంద్ బుద్ధ గారు. నమస్కారం. నమస్తే వేణు. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరైతే అధర్మంగా ఉంటారో కనిపిస్తే కాల్చి పారేస్తా అన్నంత అలాంటి ఆనంద్ నుంచి అందరూ నాలాంటి వాళ్ళే, అందరూ నాతో సమానమే, అందరూ దేవుళ్ళే అని తెలుసుకున్న ఆనంద్ వరకు ఈ యొక్క ప్రయాణం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అంటే మీకు ధ్యాన పరిచయం ఏ విధంగా జరిగింది, ధ్యానం పరిచయంతో పాటు మీ యొక్క స్థితప్రజ్ఞత మీరు పొందిన విషయం వరకు ఏ విధంగా మీరు మీ ప్రయాణం సాగిందన్న విషయాలన్నీ ఈరోజు మనం చర్చించుకుందాం. సో ఇప్పుడు చెప్పండి, లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం మీరు ఐస్ క్రీమ్లు మీరు అమ్మేవాళ్ళు. సో ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారంటే అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనకు తెలిసింది. గతంలో ఎంత చక్కగా ఉన్నా సరే ఒకానొక సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి కంప్లీట్లీ జీరో అయిపోవడం వలన సో ఈ యొక్క వర్క్స్ అన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండేవారు. సో ఐస్ క్రీమ్లు అమ్మడమే కాకుండా ఇంకేమైనా చేశారా మీరు? చాలా పనులు చేశాను. ఎట్లా అంటే లైక్ ఇంట్లో వాళ్ళు మీకు పంపించి వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి అవసరం ఇంత ఉంది అని చెప్పి మీకు పంపించేవారు? అంటే ఇంట్లో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు కాదు, నాకు అర్థమవుతుంది కదా, మీకే అర్థం. ఫుడ్ తినాలి కదా. పూల వ్యాపారం చేశాను నేను. ఎందుకంటే మాది తోటలు కదా, తోటలు ఉండేవి. మా తోటలన్నీ అయిపోయిన తర్వాత తోట గుత్తకు తీసుకున్నాం, అంటే కౌలుకు తీసుకోవడం. తీసుకొని పూల వ్యాపారం చేశాను. ఆల్ ఫ్రూట్స్ బిజినెస్, బనానా, జామకాయ. ఏ వయసులో? చిన్న ఏజే, అంటే అరౌండ్ ఇంటర్మీడియట్ లోపు. ఇంటర్మీడియట్ లోపు నేను ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మాది ఒక అంగడి ఉండేది. పూల వ్యాపారం కొట్లన్నీ అక్కడ వరుసగా ఉంటాయి అన్నమాట. అక్కడ అన్ని ఫ్రూట్స్, ఆల్ ఫ్రూట్స్. తర్వాత కూల్ డ్రింక్ షాప్ ఉండేది. కూలి పనికి వెళ్ళాను అండ్ ఐస్ క్రీమ్స్ అమ్మాను. అంటే నాకు చెప్పాను కదా ఇంతకు ముందు, పని అనేది అది తేడా లేదు. పని చేయడం అంటే చాలా ఇష్టం. బేసిక్ నేచర్లో నా లైఫ్లో హార్డ్ వర్క్ అనేది ఇన్బిల్ట్ అయి ఉంది లోపల, బై డిఫాల్ట్ సిస్టమ్ అనమాట ఇది. అంటే ఈ పని ఆ పని తేడా లేదు. పని అంటేనే దేవుడు అనుకుంటాను నేను. సో నా దగ్గరికి ఏ ఆపర్చునిటీ వస్తే ఆ పని చేసి పెట్టేవాడిని. దానికి ప్రతిఫలంగా వచ్చిన డబ్బుని ఇంట్లో ఇచ్చేసేవాడిని. ఒక మంచి పిల్లవాడు, ఒక మంచి కొడుకుగా మీరు ఆ సమయంలో మీ బాధ్యతను మీరు నెరవేర్చుకున్నారు. ఏమో అస్సలు మంచి కొడుకు కాదు. అటువైపు యాంగిల్ ఏంటి? మళ్ళీ అటువైపు యాంగిల్ అంటే అవసరం, అంతే. పని పట్ల నాకు ఎప్పుడు భక్తి భావన ఉండేది. పని అంటే భక్తి ఎక్కువ, కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులు, అవసరాలను బట్టి ఆ పని చేయాల్సి వచ్చింది, చేసేవాడిని. బై డిఫాల్ట్ ఆ వర్క్స్ చేస్తూ ఎంతో, అంటే బుక్కుల్లో నేను చదివిన చదువు కంటే రియల్ లైఫ్లో చదివిన చదువు ఎక్కువ. ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనిషికి ఎటువంటి కష్టాలు ఉంటాయి, ఎటువంటి బాధలు ఉంటాయి, ఆ మనిషి ముఖం చూస్తే ఆ లోపల అతను ఏం ఫీల్ అవుతున్నాడు, ఎటువంటి ఎమోషన్స్తో జీవిస్తున్నాడు, ఎటువంటి ఇబ్బందులకి ఫేస్ చేస్తున్నాడు, ఇవన్నీ బై డిఫాల్ట్ అర్థమైపోయాయి నాకు. అంటే ఎప్పుడు పనికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా, అన్ని వినేవాడిని. వాళ్ళ ఇంట్లో కష్టాలు విని, ఒకసారి ఈ కూలి పనికి వెళ్ళినప్పుడు నాతో పాటు కూలికి వచ్చిన ఒక అబ్బాయి తన కష్టాలు చెప్పాడు. వాడి కష్టాలన్నీ విన్న తర్వాత వచ్చి నా కష్టాలే కాదు అనిపించింది. అంటే వాడి కష్టాలతో పోలిస్తే నా కష్టాలే కాదు. అప్పటి వరకు నావే ప్రపంచంలోకి వెళ్ళే పెద్ద కష్టాలను నేను ఫీల్ అయ్యేటోని.
దెన్ ఒక క్షణంలో బయటకు వచ్చేసాను నేను. ఓకే. అట్లా ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ, అంటే పొద్దున్న లేస్తే మనుషులతోనే తిరుగుతూ ఉంటాం. మనిషిని చూస్తే అర్థమైపోతుంది ఈ మనిషి ఏంటి, ఓకే. వీళ్ళ సాఫ్ట్వేర్ ఏంటి అనేది అర్థమైపోయేది నాకు బై డిఫాల్ట్గా. ఓకే. ఇలా పనులు చేయడం వల్ల ఇప్పుడు మా ఫాదర్ డిఎన్ఏలో ఏముంది, బిజినెస్ ఉంది. ఆయన పొద్దున్న లేస్తే బిజినెస్సే, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆయన. ఒక పర్సన్ తన మేనేజర్ తనని చాలా మోసం చేయడం వల్ల తను మొత్తం కొలాప్స్ అయిపోయాడు, గుడ్డిగా నమ్మడం వల్ల కొలాప్స్ అయిపోయాడు. ఓకే. కానీ మా ఫాదర్ ఎప్పుడు అందరికీ ఇచ్చేవాడే, అంటే ఇతరులకు హెల్ప్ చేయాలి, బాగా హెల్ప్ చేయాలనే నేచర్ మా ఫాదర్ది ఎప్పుడు కూడా. రంజాన్ వచ్చిందంటే అన్ని మసీదులకు ఫ్రూట్స్ ఏమి, వాళ్ళకి తిండి పదార్థాలు ఏమి, అన్ని ఎంత చేస్తాడో ఆయన లెక్కే లేదు. ఓకే. అల్లా అంటే చాలా పిచ్చే నాకు. ఆయన క్వాలిటీలో ఎప్పుడు సహాయం చేయడం అనేది ఉంది. సో కానీ అంటే ఆయన చేసిన నాళ్ళు ఆషామాషగా చేయలేదు, తారాస్థాయిలో బిజినెస్ చేశాడు ఆయన. అంటే ఆయన కింద 300 మంది పని చేస్తున్నారంటే తోటలోను అంగట్లోను అందరు అంతా కలిపి ఎంత 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 పర్సనల్ టైం ఉంటుంది. ఇప్పుడు పిఎంసీలో మేము 100 మందితో పనిచేస్తున్నాం. ఆయన జమానా కాలంలో నేను పుట్టక మునుపు 300 మందితో పని చేయించేటోడు. నేను పుట్టక మునుపు సంగతి చెప్తున్నాను. అంటే అంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆయన. అట్ ది సేమ్ టైం మా ఫాదర్ వాళ్ళ ఫాదర్లో అదే ఉంది. మా ఫాదర్ నుంచి నేను నా లోపల చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేసిన పరిస్థితుల వల్ల హార్డ్ వర్కింగ్ కానీ, బిజినెస్లు చేయడం కానీ, వాట్ ఎవర్ ఏదైనా పని పట్టుకుంటే అది అయిపోయిందని అర్థం. ఆనంద్ ఏదైనా ఒక పని టేకప్ చేశాడు అంటే పని స్టార్ట్ అవ్వకపోయినా సరే, ఓకే, ఆనంద్ అనేటువంటి ఈ పని పట్టుకున్నాడు అంటే అది క్లోజ్ అయ్యింది అని అర్థం. అంత స్ట్రెంత్ మీలో ఉండేదని మీరు అప్పుడు నమ్మేవారా, లేకపోతే నిజంగానే అప్పుడు జరిగిన విషయాలకి ఇప్పుడు మీరు ఇలా తయారయ్యారా? మొదటి నుంచి అలాగే ఉందా మీకు? అంటే ఏదైనా నేను పట్టుకున్నాను అనుకో, ఏదైనా పని చేశాను అనుకో, నాకు పని అంటే ఇష్టం, బేసిక్ నేచర్ అది. ఆ పనిని చేయడంలో నేను ఎంతో ఆనందాన్ని పొందుతాను. అంటే పనిని పనిలాగా ఎప్పుడు నేను అనుకోను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ ఇలా జరుగుతోంది, చాలా మంది ఏం చేస్తారంటే సరే చీకటి అయింది కదా క్లోజ్ చేద్దాం అంటారు కొంతమంది, లేకపోతే దోమలు వస్తాయి కదా, లేకపోతే ఈగలు వస్తాయి కదా ఇది క్లోజ్ చేద్దామని కొంతమంది అంటారు. ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడతారు, దానికి దిక్కు దివానం ఉండదు. అట్లా చెయ్యాలంటే చెయ్యాలా, అయిపోవాలంటే అయిపోవాలా, దట్స్ ఎనఫ్. రెండో రెమెడీ ఉండదు దానికి. అట్లా నాకు ఆ పని చేయడంలో నా యొక్క ఎనర్జీ మల్టిప్లై అవుతూ ఉంటుంది నాకు ఎప్పటికప్పుడు. ఓకే. స్వతహాగానే మీరు ఇటువంటి భావజాలను కలిగి ఉన్న ఆనందంగా మీరు ఎదగడం జరిగింది కంప్లీట్. సో ఇప్పుడు ధ్యాన పరిచయం ఏ విధంగా జరిగింది మీకు అసలు? ఫస్ట్ టైం నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ మా స్కూల్కి వచ్చి ధ్యానం నేర్పించారు. ఆయన తాడిపత్రిలో ఫస్ట్ టైం ఆయన చూడడం, అంతే. ఈ ఆత్మతో కనెక్ట్ అయిపోయింది అది, అంతే. ఆయనతో ఏం మాటలు లేవు. నెక్స్ట్ టైం ముత్యాల ముద్దయ్య కళ్యాణ మండపంలో ఆయన క్లాస్ ఉంది పత్రిసారిది, 3 రోజులు ధ్యానయజ్ఞం. లాస్ట్ డే ఆటో అనౌన్స్మెంట్లో ఆయన అక్కడ యజ్ఞం జరుగుతుందని తెలిసి సైకిల్లో హుటాహుటిన వెళ్ళడం. సైకిల్ అంటే గుర్తుకొచ్చింది, లాస్ట్ ఎపిసోడ్లో మీరు ఒకటి అన్నారు, సైకిల్ మీద ఒక వ్యక్తి వచ్చి మీకు ఒక స్కూల్లో జాయిన్ చేయించారు అని. అవును, అట్లా దాని ద్వారానే మీ ధ్యానం. అవును, అది చార్లెస్ విజయ్. ఏ విధంగా ఉండేది అది? మేము గవర్నమెంట్ స్కూల్లో మా మదర్ నన్ను చేర్పించాలని తీసుకెళ్ళింది. అప్పుడు చార్లెస్ విజయం అనేటువంటి ఒక పర్సన్, ఆయన ఎవరో మాకు తెలియదు, మా బంధువులు కూడా కాదు. ఆయన వచ్చి, అమ్మ ఈ స్కూల్లో చేర్పిస్తే ఉన్న చదువు కూడా పోతుంది మీ వాడికి, వాడు 7వ తరగతి ఫెయిల్ అయినవాడు, ఇక్కడ చదివితే చదువు రాదమ్మా అని చెప్పేసి తీసుకుపోయి నన్ను విద్యాలయంలో చేర్పించాడు తక్కువ డబ్బులతో. ఓకే. ఆయన చేర్పించిన కొన్నాళ్ళకు పత్రి సార్ వచ్చి ధ్యానం నేర్పించారు. పత్రి సార్ని ఫస్ట్ టైం చూడడం నేను, అంటే లైక్ ఒక సోల్ కనెక్షన్ ఏదో ఉంటుంది కదా, అట్లా కనెక్ట్ అయిపోయాను అంతే ఆయనతో. దాదాపు 1200 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ 1200 మంది స్టూడెంట్లో ఈ ఆనంద్ అనేటోడు సార్తో కనెక్ట్ అయిపోయాడు ఆ టైంలో. అది ఫస్ట్ ఇన్సిడెంట్ పత్రి సార్తో. సో ఆ 1200 మంది విద్యార్థుల్లో సార్కి ఆ రోజు నేను కనెక్ట్ అయిపోయాను. బట్ ఆ రోజు మా స్కూల్లో ఉన్న పరిస్థితుల వల్ల వెళ్ళి సార్ని కలవలేకపోయాను. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, వాళ్ళు ఎవరు, తాడిపత్రిలో ఉన్నటువంటి మాస్టర్స్ ఎవరు, వాళ్ళ నెంబర్ తీసుకోవాలి, ఇదంతా. ఎందుకంటే ఆ క్యూ దాటి వెళ్ళకూడదు అనమాట, ఆ స్కూల్ రూల్ అది. అంటే పిల్లలందరూ కలిపి ఉన్న దాంట్లో మీరు వెళ్ళి మాట్లాడలేదు. కానీ ఆయన చూడగానే వెళ్ళి ఆయనతో మాట్లాడాలనిపించింది.
ఓకే. అక్కడ వెళ్ళలేని పరిస్థితి. ఆ రోజు మీకు తెలీదు. ఆయన చూస్తే వచ్చి హగ్ చేసుకునే అంత గొప్ప గురువు అని. యాహ్! హ్మ్. సో, సెకండ్ టైం నేను ముత్యాల ముద్దయ్య కళ్యాణ మండపంలో తాడిపత్రిలో హ్మ్. 3 రోజులు యజ్ఞం జరుగుతోందని లాస్ట్ డే Hmm. ఆటో అనౌన్స్‌మెంట్ విని నేను స్కూల్ నుంచి ఇంటికెళ్ళేటప్పుడు ఆటో అనౌన్స్‌మెంట్ విన్నా. ఓకే. వెంటనే ఇంటికెళ్ళకుండా ఆ ముత్యాల ముద్దయ్య కళ్యాణ మండపం వెళ్ళిపోయా. హ్మ్. వెళ్ళి చూస్తే అక్కడ సారు ఒక వాల్‌కి ఆనుకొని, గోడకు ఆనుకొని హ్మ్. రౌండ్ వాల్. ఆ గోడకు దానికి ఆనుకొని పూరి తింటున్నారు. హ్మ్. ఉల్లిపాయ రౌండ్ రౌండ్‌గా కట్ చేశారు. హుహు. నంజుకుంటున్నాడు ఆయన. హుహు. కూర్మాతో తింటున్నాడు పూరి. ఓకే. అంటే అంత సునిశితంగా మీరు అబ్జర్వ్ చేశారంటే ఇంకా గుర్తుందంటే అది చాలా మైండ్‌లో యాహ్! బాగా ఫిక్స్ అయింది మీకు అప్పట్లోనే. ఎందుకంటే అది ఫస్ట్ టైం మీటింగ్ కదా ఓకే. సార్‌తో. అందరినీ ఒక్కొక్కరిని ఇట్లా తోసుకుంటూ ముందుకు పోయి నిలబడ్డా. చిన్నపిల్లాడు మీరు. ఆ! ఓకే. సో, సారు ఏంటి సంగతులు ఇట్లా అడుగుతున్నారు. నా వైపు నెక్స్ట్ నేనున్నా. హ్మ్. నేనెవరో ఆయనకు తెలీదు. హ్మ్. నా వైపు చూసాడు. హ్మ్. చూసి వేరే వాళ్ళని ఇట్లా అడగబోతున్నాడు. వెంటనే హ్యాండ్ రైజ్ చేశా. ఓకే. నేను మిమ్మల్ని కొన్ని క్వెషన్‌లు అడగాలనుకుంటున్నాను. మీతో మాట్లాడొచ్చా అన్నాను. హుహు. వచ్చి కూర్చో అన్నాడు. హ్మ్. ఏంటన్నాడు. ఇంకా చిన్నప్పటి నుంచి నా క్వెషన్‌లన్నీ ఆయన అడిగేశాను. ఓకే. నేనెవరు? పుట్టక మునుపు ఎక్కడ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? ఇట్లా ఓకే. 20 నిమిషాల్లో నాన్ స్టాప్ క్వెషన్స్ అన్నీ. ఒక అవకాశం దొరికింది ఇన్ని ఆ. రోజులకి. మీ ఫ్రెండ్ మీరు కలిపి వేసుకున్న ప్రశ్నలన్నీ అడగడానికి. యాహ్! బావుంది. సో, అప్పటి వరకు పూర్తిగా అంటే ఎవరిని అడిగినా చాలా వ్యతిరేకించేవాళ్ళు. పత్రి సార్ హ్మ్. హీస్ ఎ గ్రేట్ మాస్టర్. హ్మ్. గట్టిగా చప్పట్లు కొట్టించారు. హ్మ్. దెన్ నా పట్ల నాకు ఫస్ట్ టైం ఒక హోప్. ఓహ్! నేను రైట్ పాత్‌లోనే ఉన్నాను. ఇవన్నీ క్వెషన్స్ కరెక్టే. హ్మ్. తప్పు కాదు. హ్మ్. నాకేం పిచ్చి లేదు. నేనే కరెక్ట్ పర్సన్‌ని అనేది అర్థమైపోయింది ఆ రోజు. హ్మ్. సార్ ఆ రోజు చాలా దగ్గర తీసుకొని చాలా ప్రేమతో అన్ని విషయాలు నేను చెప్పే విషయాలన్నీ ఫస్ట్ అంత శ్రద్ధగా విన్న వ్యక్తిని నా జీవితంలో మొట్టమొదటిసారి చూసింది పత్రి సార్‌ని. ఓకే. అంటే 20 నిమిషాలు క్వెషన్‌లు అడిగితే 20 నిమిషాలు చాలా ఓపికగా సహనంగా విన్నారాయన. ఆ మీకు వినడంతోనే ఉన్నవన్నీ అడిగేశారు. నేను చాలా సాటిస్ఫై అయిపోయాను. ఆన్సర్ల సంగతి దేవుడికెరుక. ఓకే. ఓకే. అంటే ఎవడు వినేటోడు కాదు కదా! అవును. హ్మ్. ఫస్ట్ విన్నారు. హ్మ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హ్మ్. ఫస్ట్ ఆయన విన్నారు. హ్మ్. అది చాలా హ్యాపీ అనిపించింది. హ్మ్. సెకండ్ ఆయన చక్కగా ప్రేమగా దగ్గర తీసుకొని చుట్టూ ఉన్నటువంటి మాస్టర్లందరినీ పరిచయం చేశారు. ఈ అబ్బాయి ఇది అని చెప్పేసి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. నేను ఎవరో ఫస్ట్ పత్రి సార్ తెలీదు. హ్మ్. చూడు ఇక్కడ ఎంత సునిశ్చితంగా ఉంటుంది చిన్నపిల్లాడి పరిస్థితి అంటే హ్మ్. నేను ఎవరో తెలీదు పత్రి సార్‌కి. హ్మ్. ఫస్ట్ టైం నన్ను చూశారు. హ్మ్. కానీ ఒక సొంత వ్యక్తి అంటే బంధువులు కావచ్చు, లేకపోతే సొంత తండ్రి కావచ్చు, లేకపోతే ఒక అన్న కావచ్చు, ఎట్లా ట్రీట్ చేస్తాడో చిన్నప్పటి నుంచి నాతో జీవించిన వ్యక్తి నాతో ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేశాడు ఆ రోజు. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేసి హ్మ్. నువ్వు వీళ్ళందరితో చక్కగా నువ్వు కలిసి మెడిటేషన్ చేయి. హుహు. ఇక్కడ ధ్యాన కేంద్రం ఉంది. ఆ ధ్యాన కేంద్రానికి వెళ్ళు. హుహు. ఆనంద్ ఈ అబ్బాయికి ధ్యాన కేంద్రం అడ్రస్ చెప్పండి అని అక్కడికక్కడ అడ్రస్ చెప్పించి ఓకే. వాళ్ళందరితో పరిచయం చేపించి హ్మ్. నాయనా నువ్వు ఇలా పుస్తకాలు చదువు. హ్మ్. నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. సాధన చేయి. అది నీ అనుభవంలోకి వస్తుంది. ఓకే. మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ప్రశ్నలకు సమాధానం చెప్పారా? చెప్పలేదు. ఓకే. నువ్వు పుస్తకాలు చదువు. నువ్వు సాధన చేయి. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్న నీ లోపలే సమాధానం ఉంది. మొదట సాధన మొదలుపెట్టు అని మీకు- జర్నీ చేయి అన్నాడు. ఓకే. అంతే. పాత్ చూపించారు. అంతే. మళ్ళీ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయి ఉంటుంది. హుహు. అగస్త్య పిరమిడ్ ఓపెనింగ్ హ్మ్. అనంతపురం జిల్లాలో అవును. అనంతపురంలో పొద్దున్నే మెడిటేషన్ అయిపోయింది. హ్మ్. 5 to 7 5 to 8 మెడిటేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తాడిపత్రి నుంచి ఒక మాస్టర్ రావాలని చెప్పారు. హుహు. అందరితో పాటు నేను వెళ్ళాను తాడిపత్రి నుంచి. ఓకే. ఒక్కొక్కరు లేస్తున్నారు. నువ్వు కాదు కూసో. హ్మ్. ఇంకొకరు లేసారు. నువ్వు కాదు కూసో. హ్మ్. ఇంకొకరు లేసారు. నువ్వు కాదు కూసో. హ్మ్. ఇంకెవ్వరు లేరు. అందరూ అయిపోయారు. పొరపాటున నన్ను ఏమైనా పిలిచారా అనుకొని నేను ఇట్లా లేచాను. ఓకే. నీ పేరు నాకు గుర్తులేదు. నీకోసమే చూస్తున్నాను నువ్వు రా అన్నాడు. వావ్! ఓకే. అక్కడ ఫస్ట్ టైం నా కంటికి 2000 మంది ఇట్లా కింద కూర్చొని కనపడుతున్నారు. వాళ్ళందరూ నాకన్నా పెద్ద పెద్ద మాస్టర్లు, సీనియర్ మాస్టర్లు. హ్మ్. మాట్లాడన్నాడు. ఏంది మాట్లాడేది? కింద కాలి బొటన వేలు నుంచి తల భాగం వరకు మొత్తం గడగడ వణుకుతుంది అంత లోపలంతా. పళ్ళు అవి ఎంతగా కొట్టుకుంటున్నాయి టకటకటకటగా. ఇది ఏ వయసులో? ఇది 10th క్లాస్‌లో అనుకుంటా. ఓకే. ఓకే. 10th క్లాస్. హుహు.
ఇంకా లోపల మామూలుగా లేదు. ఉమ్, అంతమందిని చూసరికి భయం వచ్చేసింది నాకు. ఉమ్, అయినా వీళ్ళకి నేనేం చెప్తాను, నాకేం తెలుసు చెప్పడానికి. ఓకే. సార్ ఇట్లా తొడ మీద చెయ్యేశారు అంతే ఇట్లా. ఉమ్, ఆయన తొడ మీద నేను చేయేశాను. ఉమ్, ఒక 45 మినిట్స్ టు 55 మినిట్స్ మాట్లాడేశాను. అక్కడ ధ్యాన ప్రచారం మొదలైంది. ఉమ్. ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. వావ్. అది సార్ ఇచ్చినటువంటి హోప్, సార్ ఇచ్చినటువంటి, సార్ నా పట్ల ఆయన చూపిన ప్రేమ, ఉమ్, కంపాషన్. ఉమ్, నేను ఎవరో తెలీదు. ఉమ్, తర్వాత నేను ఏం చేసింటానని కూడా తెలియదు ఆయనకు. ఉమ్, చాలా గ్యాప్ వచ్చింది అది అయిన తర్వాత. ఉమ్, ఆల్ ఆఫ్ ఏ సడన్ నన్ను పిలిచి అలా మాట్లాడించేసరికి ఆ రోజు నాకు లోపల అంటే బై డిఫాల్ట్ అరేంజ్మెంట్స్ అయిపోతాయి కదా లోపల. బై డిఫాల్ట్ సెట్టింగ్స్ అని కొన్ని ఉంటాయి ఫోన్లో, డిఫాల్ట్ సెట్టింగ్స్. నా డిఫాల్ట్ సెట్టింగ్స్. ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్ లాగా ఇంకా పత్రిజీ అనేటువంటి ఒక వ్యక్తి ఇంకా ఆ వ్యక్తిలాగా లేడు. ఆ పత్రిజీనే ఒక ఆనంద్ అయిపోయాడు అప్పుడు. ఓకే. పత్రిజీ అంటే వేరుగా లేడు అనే ఫీలింగ్ నాకు ఆ ఒక్క సిచ్యువేషన్లో నేను మోర్ కనెక్ట్ అయిపోయాను పూర్తిగా. ఓకే. పూర్తిగా పూర్తిగా ఈ మార్గంలోకి వచ్చేసారు ఇంకా ఆ రోజు. కంప్లీట్లీ ఇంకా అంటే అప్పటి వరకు ఇటు అటు అంటే నాకు పెద్దగా అంత క్లోజ్ కాదు కదా నేను దేంతోనూ. అవును. సో ఇంకా మర్జ్ అయిపోయిందనమాట ఆ రోజు ఉమ్, ఆ ఒక్క సన్నివేశంతో. ఓకే. ఇంకా నా పర్సెప్షన్ పూర్తిగా మారిపోయింది నా లైఫ్ పట్ల. ఉమ్, అదే సంవత్సరం నేను థియరీ అంతా తెలుసుకున్నా, వశిష్ఠామృతం, భగవద్గీత, ఉమ్, కొన్ని బుక్స్ అన్నీ చదివిన తర్వాత ఆత్మాయనము, తులసీదళము, ఉమ్, అప్పట్లో కొన్ని బుక్స్ ఉండేవి, ధ్యానం శరణం గచ్చామి, ఇలా బుక్స్ ఉండేవి. ఆ పుస్తకాలు చదవడం ద్వారా నాకు థియరీ తెలిసింది. 10th క్లాస్లో నేను ఏం చేశానంటే రోజు 2 చపాతీ తింటూ 40 డేస్ మెడిటేషన్ చేశాను. ఉమ్, ఆ మెడిటేషన్ చాలా పరాకాష్ఠలో చేశాను. ఉమ్, ప్రతిరోజు 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు, 18 గంటలు ఇట్లా ధ్యానం చేసేవాడిని. ఉమ్, ఆ 40 డేస్లో నా లోపల ఉన్న ఎనర్జీని నేను టేస్ట్ చేశాను. ఉమ్, నా పర్పస్ని నేను రియలైజ్ అయ్యాను. ఉమ్, నేను ఎప్పుడు క్వశ్చన్ ఉండేది, ఎందుకు ఈ జన్మ తీసుకున్నాను అన్న క్వశ్చన్. ఉమ్, అక్కడ అర్థమైపోయింది పూర్తిగా. ఈ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, ఉమ్, పాస్ట్ లైఫ్స్లో ఉన్నటువంటి నా యొక్క విజ్డమ్ని ఉమ్, ఈ జన్మలో అందరికీ టీచ్ చేయాలి. ఉమ్, సో వరల్డ్ వైడ్గా తీసుకెళ్ళాలి మూమెంట్ని, ఉమ్, పిఎస్ఎస్ఎంని. ఓకే. నేను పూర్తిగా రియలైజ్ అయిన మరుక్షణం ఇంకా వర్క్లోకి వెళ్ళిపోయాను నేను పూర్తిగా. ఉమ్, ఇంకా ఎవరు పొగుడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఏం సంబంధం లేదు. ఉమ్, తిడుతున్నారు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, పొగిడే వాళ్ళు పొగుడుతున్నారు. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు తిడుతూనే ఉంటారు, అదే ఏం చేస్తున్నారు నువ్వు అని. ఓకే. బయట వాళ్ళు ఆహా ఎంత గొప్ప మాస్టర్ ఇతను, ఇంత చిన్న వయసులో బాగా చేస్తున్నాడని. ఓకే. ఒకవైపు తిట్లు, ఒకవైపు పొగడతలు. వేటితో సంబంధం లేకుండా నా పని చేసుకోవడం మొదలుపెట్టాను. ఓకే. అప్పటి నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క టాస్క్ వచ్చేది నా కంటి ముందు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రోగ్రామ్, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రోగ్రామ్. ఒకసారి రంగనాథ్ రెడ్డి గారు 2001లోనో 2002లోనో ధ్యాన రాయలసీమలో భాగంగా 2003 కల్లా ధ్యాన రాయలసీమ కంప్లీట్ అవ్వాలని టార్గెట్ పెట్టారు అప్పట్లో పత్రి సార్. 2004 ధ్యాన ఆంధ్రప్రదేశ్, 2008 ధ్యాన భారత్, 2012 ధ్యాన జగత్ అని. అరే రాయలసీమ అన్నప్పుడు మన అనంతపురం జిల్లా తిరగాలి కదా అని 100 రోజులు 1000 పల్లెటూర్లు మొత్తం జిల్లా అంతా తిరిగాం. ఓకే. దాంట్లో మ్యాక్సిమం టైం ఉన్నా నేను చదువుకుంటూనే చేసేదంతా. అంటే ఆ చిన్న వయసులోనే మీ పేరెంట్స్ మిమ్మల్ని అనేవారు కాదా, మీరు అలా బయటకు వెళ్ళి ప్రచారం ధ్యానం అంటూ ఉంటే? అంటే అనుకోకుండా ఎందుకుంటారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుంటారు, మనం చేసే పని మనం చేసేవాళ్ళు. అంటే పర్పస్ తెలిసిపోయింది కదా, ఇంకేముంటుంది. ఓకే. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు క్లియర్గా చెప్తారు వాళ్ళ తల్లికి, తల్లి నేను వెళ్ళాల్సిందే అని. ఉమ్, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్తాడు, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, ఎక్కడ పోతావు నాయన నన్ను వదిలేసని. ఉమ్, పుట్టింది దేనికో నాకు తెలుసు తల్లి, నేను పోవాల్సిందని పోతాడు. ఉమ్, మా ఇంట్లో వాళ్ళకి అంత చెప్తే, అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి తల్లిదండ్రులంతా అవగాహన ఉండాలి కదా. అవును. వాళ్ళు చెప్పేవాళ్ళు చదువుకోవని. ఓకే. నేను చేసే పని నేను చేసేవాడిని. ఉమ్, అంటే నేను దేనికి వచ్చాను నాకు తెలిసిన తర్వాత ఇంకా వినడం అంటూ లేదు. ఉమ్, నేను నాకున్న క్లారిటీ ప్రకారం నేను జర్నీ చేసేవాడిని. అవును. కానీ వాళ్ళు చేసేవాళ్ళు తిట్టేవాళ్ళు, అరిసేవాళ్ళు, కోపడేవాళ్ళు, అవన్నీ సహజ సిద్ధంగానే జరిగేవి. ఓకే. ఒకానొక టైం వచ్చిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. అంతవరకు ఇవన్నీ పడ్డాను. సో రంగనాథ్ రెడ్డి సార్తో మొత్తం 12 మంది టీము. ఇల్లు వదిలేసాం పూర్తిగా, వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి 100 రోజులు 1000 ఊర్లు కవర్ చేసాం. 1000 ఊర్లు మీరు తిరిగారు మొత్తం. ఆ 1000 ఊర్లలో స్టూడెంట్స్కి క్లాస్ చెప్పేది నేను. అండ్ పోస్టర్లు ఉంటాయి, ధ్యానం ద్వారానే జీవితంలో విజయం అని పెద్ద పోస్టర్లు.
ఓకే. సరి వేయడము, వాటికి అతికిచ్చేయడం గోడలకు. ఓకే. ఆ సరి అతికిచ్చేదానికి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆ సరి అంతా అంటుకుపోతుంది డ్రెస్కి, అవును. డ్రెస్ పాడైపోతుంది. గమ్. ఆ తర్వాత స్మెల్ వస్తుంటుంది, అది అవును. ఇంకా సరి అంటారు. మైదా స్మెల్ ఒక పిండితో రకమైన తయారు స్మెల్ చేస్తారు వస్తుంది. అది. అవును. ఏదైతే ఎవరైతే పని చేయరో ఆ పని నేను చేయడం నాకు ఇష్టం. సరే అది పని కదా అని అట్లా. సో అది ఆ చేసేటప్పుడు 1000 పల్లెటూర్లు కదా, నేను తాడిపత్రి వదిలేసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలా. ఆ 1000 పల్లెటూర్లు తిరిగేసరికి ఒక రకమైన, అంటే మనం అనుకుంటే ఏదైనా చేయగలం అబ్బా, 100 రోజులు ఇంటికాడ అన్ని వదిలేసి, చదువు వదిలేసి ఇంత పెద్ద పని చేసినప్పుడు ఇంతకంటే ఇంకా పెద్ద పనులు ఏముంటాయి జీవితంలో అంటే, శ్రద్ధ పెడితే ఏదైనా చేయొచ్చు మనం. ప్రాక్టికల్ లెసన్స్ చాలా వచ్చాయి. అంటే చూడు, అప్పట్లో బాగా చలి పెట్టేది, మాకేం ఎవరేమో అకామిడేషన్ ఇచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లెటూరుకి వెళ్తాం, అక్కడ ఏ వసతులు ఉండవు, నువ్వు నమ్మలేవు అసలు. ఆ అది ఎట్లా జరిగిందో, రాత్రి వెళ్తాం, ఏదో రచ్చబండి ఉంటుంది, ఎవడు బెడ్షీట్ వాడు తీసుకుంటాడు, కప్పేసుకుంటాడు, అంతే, పడుకోవడమే, ఇంకేం ఉండదు ఆడ. మాకేం మంచాలు ఉండవు, ఎవరు అన్నం పెట్టరు, అంతా అలసిపోయి ఉంటాం. ఆ అలసిపోయి ఆ అలసట్లోనే స్టోరీలు చెప్పుకుంటాం, ఏముండవు. ఆ పాత్రలు మా వ్యాన్లోనే పాత్రలు ఉంటాయి, వ్యాన్లోనే బియ్యం ఉంటాయి, వ్యాన్లోనే పప్పు ఉంటుంది, తీసుకోవడం, వండుకోవడం, తినుకోవడం, అట్లా ఆడనే పడుకోవడం, ధ్యాన ప్రచారం చేయడం. పాము వచ్చి కుడితే ఎట్లా, తేలు వచ్చి కుడితే ఎట్లా, అంత ఆలోచన కూడా వచ్చేంత ఓపిక ఉంటుంది, ఎందుకంటే అలసిపోయి ఉంటాం, కుడితే కుట్టి అనుకొని పడుకోవడమే. ఎట్లా ఉంటుందంటే అది జర్నీ ఒక 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 అడ్వెంచర్. అది ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, మనం ఎక్కడికి పోతున్నాం అనేది అంతకంటే తెలియదు. ఒకసారి ఏమైందంటే, నక్సలైట్లు ఒక ఊరికి వచ్చి దారుణంగా కొట్టుకున్నారు. నెక్స్ట్ ఆ ఊరికి మేము వెళ్ళాలా, అందరు వెళ్ళొద్దండి మిమ్మల్ని చంపేస్తారన్నారు. మా సైడ్ రంగనాథ్ రెడ్డి గారు ఏం కాంప్రమైజ్ గాడైనా, ఉంటే ఉంటాం, పోతే పోతాం, పుట్టింది ధ్యానం కోసం, పోతే ధ్యానం కోసమే చచ్చిపోతాం అని ఆయన పోయినాడు. మిగతా వాళ్ళందరికీ లోపల కొంచెం భయం ఉంది. ఒక రకంగా నేను ఆయనకి చాలా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి, రంగనాథ్ రెడ్డికి, ఈ సందర్భంగా. హీజ్ ఒక 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 మోడర్న్ అవధూత ఆయన, అవధూత, పర్ఫెక్ట్ అవధూత ఆయన. ఆయన ఎప్పుడు అంటే ఆయన మోటివేషన్ అంత భయంకరంగా ఉంటుంది. అది ఉంటే ఉంటాం రా, పోతే పోతాం, కొడితే కొట్టించుకుందాం, ఏమైతే అంతకంటే ఏం చేస్తారు వాళ్ళు, బాంబులు వేస్తే పోతాం, చచ్చిపోతాం, ధ్యానం కోసమే కదా చచ్చిపోతున్నాం, అందరిని ఇట్లా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాడు. ఏం కాలేదు, పోయినాం హాయిగా, అందరికి ధ్యానం చెప్పి వచ్చేసినాం, అంతే. అంటే అసలు అక్కడ గొడవ జరుగుతుందంటే భయపడి ఇక్కడ పారిపోతారు, ఎక్కడ గొడవ జరుగుతుందో వెతుక్కొని మరి పోయినట్లుంటుంది మా పరిస్థితి. తర్వాత కొన్ని రోజులు అసలు ఎర్ర బస్సు చూడలే, కొన్ని అక్కడ ఉన్న పల్లెటూరులో అసలు బస్సు సౌకర్యాలు లేవు, అలాంటి ప్లేసులకు వెళ్ళి ధ్యానం చెప్పేటోళ్ళం. కొన్ని ప్లేసుల్లో ఆ వ్యాన్ కూడా పోదు, నడుచుకుంటూ పోవాలి 3-4 కిలోమీటర్లు. అరే, ఈ 3-4 కిలోమీటర్లు మనం నడిచిపోయి చెప్పకపోతే మనం గురుద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అక్కడ ఉన్న వాళ్ళకు మనం మన కరపత్రం ఇవ్వాల్సిందే, మన పోస్టర్ పడాల్సిందే, మనం ధ్యానం చెప్పాల్సిందే, వాడు చేయడం చేయకపోవడం వాడి కర్మ. వెళ్ళి చెప్పేటోళ్ళం. అంటే కమిట్మెంట్ అంతే. ఇప్పుడు మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, మీరు వెళ్ళి ఆ పల్లెటూరులో ధ్యానం చెప్పారా, జీతాలు ఏమి ఇవ్వట్లేదుగా, ఎవడే మాకు టార్గెట్లు ఏం పెట్టలేదుగా, మాకు మేము పెట్టుకున్న టార్గెట్ అది మా కమిట్మెంట్. ఓకే, ఇప్పుడు అక్కడ మనస్సాక్షికి మీరు చెప్పుకోవాలి. అంటే రంగనాథ్ రెడ్డి గారు ఏం నేర్పించారంటే, చిన్నప్పుడు పని చేస్తే ఇలా చేయాలి, కమిట్మెంట్ అంటే కమిట్మెంట్, చెప్పాలంటే చెప్పాల్సిందే, పోతే ప్రాణం, సో వాట్, అంతే, డోంట్ కేర్, పోవాల్సిందే. అట్లా అంటే పని పట్ల, పనే దైవం, దాని తగ్గట్టుగానే ఈయన దొరికాడు మాకు. అట్లా ఎన్ని ప్రోగ్రామ్స్ చేసామో. ఇది 100 రోజుల ప్రోగ్రామ్. 100 రోజుల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 2003లో, కరెక్ట్ ఇయర్ నాకు గుర్తులేదు కానీ, ఒకసారి పత్రి సార్ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి అయ్యా అన్నాడు. తాడిపత్రి ఆ ఊర్లోనే అరేంజ్ చేయమని చెప్పారు. పెద్ద ప్రోగ్రామ్ చేయండి అన్నాడు. పెద్ద ప్రోగ్రామ్ చేయమంటే మహా అంటే 200 మంది 300 మంది వస్తారు. మామూలుగా తాడిపత్రిలో ఉన్న మాస్టర్లే అంత, లేదా 500 వస్తారు, అది మ్యాక్సిమం. ఇంకా పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలా అని రంగనాథ్ రెడ్డి గారు, కృష్ణమోహన్ అన్నీ తిరిగి చూశారు. ఒక చోట ఒక ప్లేస్ దొరికింది. ఆ ప్లేస్ చాలా
అంటే మనం అనుకున్న దానికి ఆ ప్లేస్ సరిపోతుంది. కానీ ఆ ప్లేస్ ఎట్లుందో తెలుసా, పొరపాటున కూడా దాంట్లో మనం ఏ ప్రోగ్రామ్ చేయలేము. ఎందుకంటే అన్ని కంప చెట్లు అంతా మామూలు ఒక చిన్న సైజు అడవి అనుకోవచ్చు, అట్లా ఉంది అది. సాయంత్రం ప్రోగ్రామ్ ఇందులో మనం చేస్తామని చెప్పాడు రంగనాథ్ రెడ్డి. అందరిని ఏమైనా పిచ్చి పట్టిందా, దాంట్లో ఎట్లా చేస్తావు, ఏమన్నా కామన్ సెన్స్ ఉందా అని. ఒక్కరు కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి ప్రొక్లైనర్కి ఫోన్ చేశాడు. ప్రొక్లైనర్ వచ్చి మొత్తం క్లీన్ చేసి పడేశాడు. 20 మందిని మనుషుల్ని పిలిచాడు. ఫటాఫట్ మొత్తం క్లీను. మధ్యాహ్నం కల్లా అన్ని సప్లయర్స్ పిలిచేసి, ఎక్కడే కానీ ఇక్కడ కంపలు ఉండేవి, చెట్లు ఉండేటివి, చిన్న సైజు అడవి ఉండేదని ఎవరికి తెలియదు. ఇంకా అది మొత్తం లెవెల్ అయిపోయింది. దాని మీద పట్టేసేసినారు, కూర్చున్నారు. తాడిపత్రి కృష్ణమోహన్ చెప్తున్నాడు, రెడ్డి ఇంత డబ్బు ఖర్చు పెట్టినావు, ఎందుకంటే ఆయన కూడా డొనేషన్ ఇచ్చాడు కదా, జనాలు కనుక తక్కువ రావాలని నీకు ఉంటుంది రెడ్డి, గుర్తుపెట్టుకో అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు కృష్ణన్న. ఎంతమంది రావాలరా నీకు అన్నాడు. ఆయన ఏదో నెంబర్ చెప్పాడు, 1000 మందో 1500 రావాలని చెప్పాడు. రంగనాథ్ రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా, 2000 మందికి గనక తక్కువ వస్తే నా తలకాయ తీసేరా అని చెప్పాడు. ఆడ చూసి 5000 మంది పైన వచ్చారు. మన పిఎస్ఎస్ఎంలోనే మొట్టమొదటిసారి అన్ని వేల మందితో ప్రోగ్రామ్ చేసినటువంటి ఏకైక ప్రదేశం తాడిపత్రి. 5000 మంది పైన. దానికోసం 2 నెలలు గ్రౌండ్ వర్క్ చేయించాడు మాతో. అంటే ఏదైనా ఒక పని పట్టుకుంటే దానికి గ్రౌండ్ వర్క్ స్ట్రాంగ్ ఉండాలన్నది నేను రంగనాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్నా. అందుకే ఏదైనా నేను పని పట్టుకున్నాను అనుకో, ఆ పని వెనుక ఉన్న ఒక వర్క్ ఉంటుంది, గ్రౌండ్ వర్క్. ఆ గ్రౌండ్ వర్క్ చాలా పటిష్టంగా చేస్తాం మేము. రిజల్ట్ ఇంకా తేడా ఉండదు. నీ గ్రౌండ్ వర్క్లో తేడా ఉందంటే కనుక రిజల్ట్లో తేడా ఉంటుంది. అదే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. అంటే కష్టపడడంలో కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. ఆ కష్టం చావాల్సిందే మా ముందర. అది ఏదైనా మేము పని పట్టుకుంటే ఆ పని చావాలి తప్ప దానికి ఇంకా దిక్కుదిమానం ఉండదు. దాన్ని అంతా స్ట్రాంగ్ విల్ అండ్ కమిట్మెంట్ పవర్. అది ఆనందపడుతుంది. ఇది ఆనందం అనేటోడు పని చేస్తున్నాడని, ఆ పని ఆనందపడుతుంది. అట్లా చేస్తాం ఆ పనిని. నేర్చుకునే ప్రాసెస్ కూడా మీకు ఒక పటిష్టమైన జ్ఞానాన్ని ఇచ్చే పర్సన్సే మీకు మీ జీవితం. ఈజ్ మై మాస్టర్ రంగనాథ్ రెడ్డి గారు. ఆ క్రెడిట్ అంతా ఆయనదే. ఎందుకంటే టీమ్ స్పిరిట్ కానీ, ఆ టీంని చూసుకోవడం కానీ, ఎవరికైనా బాగులేకపోతే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం కానీ, వెంటనే వాళ్ళ బాగోగులు చూసుకోవడం కానీ, టీం కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం కానీ, స్ట్రెంగ్త్ని ఇవ్వడం కానీ, గైడ్ చేయడం కానీ, అడ్డంగా నిలబడిపోతాడు ఏదైనా ఉంటే. పర్ఫెక్ట్ లీడర్. ఇప్పుడు తాడిపత్రిలో ఆయన ఉంటాడు, హైదరాబాద్లో నేను ఉంటా. ఏదైనా చిన్న ప్రాబ్లం అని చెప్పాను అనుకో, రాత్రి వెంటనే బస్ ఎక్కి వచ్చేస్తాడు అంతే. ఇంకా లేదా వెంటనే అదే కార్ తీరా వెళ్ళిపోవాలని వచ్చేస్తాడు అంతే. ఏదో చిన్న పని ఉందంటే చాలు. లాస్ట్ టైం ఏదో ఒక చిన్న పని ఉందన్నా అని చెప్పాడు, భీమవరంకి వచ్చేసాడు ఆయన మనుషులు వేసుకొని. అంటే మేమంటే ఆ మనిషికి అంత పిచ్చి, తన టీం కోసం అంత నిలబడతాడు ఆయన. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే నా టీం కోసం నేను ఇట్లా నిలబడాలి, నా లీడర్ నా కోసం ఉన్నాడు అనేటువంటి భరోసా ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అట్లా ఈ విషయాలన్నీ నేర్పడానికి రంగనాథ్ రెడ్డి గారు ఉంటే, కృష్ణమోహన్ అన్న అండ్ సౌమ్య అక్క వీళ్ళిద్దరూ ఈక్వల్ టు పేరెంట్స్ నాకు. ఏంజల్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. ఒక సెన్సిటివిటీ, ఒక కేరింగ్, ఒక లవ్, ఒక సపోర్ట్ అండ్ మెంటల్ సపోర్ట్ మెయిన్గా. అరే నువ్వు మా పిల్లోడు రా, మా బాధ్యత, నిన్ను చూసుకోవడం మా రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు అంటే ఇవి ఇప్పుడు రంగనాథ్ రెడ్డి గారి గురించి చెప్పడానికి నాకు వర్డ్స్ ఉన్నాయి, వీళ్ళ గురించి చెప్పడానికి నాకు వర్డ్స్ లేవు. వర్డ్స్ వెతుక్కోవాలి. వర్డ్స్ లేని స్ట్రెంగ్త్ అంతా నాకు కృష్ణమోహన్ అన్న సౌమ్యక్క ఇచ్చారు. ఒక ఆప్యాయతను పంచారు అనుకోవచ్చు. ఆప్యాయత, అనురాగము, ఒక ఆత్మకి ఏం కావాలో అన్నీ వాళ్ళు ఇచ్చారు. అన్నీ. అట్ ది సేమ్ టైం కృష్ణన్న నా చదువులో చాలా సపోర్ట్ చేశారు. అసలు నేను ఈ స్థాయిలో ఉండడానికి మెయిన్ కారణం కృష్ణన్న, సౌమ్యక్క, వాళ్ళిద్దరు. అంటే ఏదైనా నాకు కావాలి అంటే కనుక రెండో ఆలోచన ఉండదు, అది అయిపోయిందని అర్థం అంతే. వాళ్ళిద్దరు అంత గొప్ప స్ట్రెంగ్త్. అండ్ తాడిపత్రిలో ఉండేటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్ అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు నా విషయంలో, ఏది కావాలన్నా. సో నేను ఎక్కడున్నా
తాడిపత్రిని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఈ బాడీ. ఓకే. యా గాట్ ఇట్. అట్లా ప్రతి విషయాన్ని, అంటే అంత పెద్ద సమూహం తాడిపత్రిలో అలా ఈరోజు అలా కంటిన్యూటీ అవ్వడానికి, ఒకప్పుడు 10ల సంఖ్యలో ఉన్నటువంటి ఆ టీం మెంబర్స్ ఎన్ని వేల మంది తయారవ్వడానికి, ఈరోజు కొన్ని వేల మంది ఉన్నారు తాడిపత్రిలో. ఇద్దరు కారణం, ఒకటి రంగనాథ్ రెడ్డి గారు, ఒకటి కృష్ణమోహన్ గారు. ఓకే. వాళ్ళు దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళందరి రిజల్టే మేమంతా. నేను కావచ్చు, పవన్ కావచ్చు, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఉండేటువంటి పవన్, రవి కావచ్చు, రవి 6 ఏళ్ళు పత్రిసార్తో కంటిన్యూగా తిరిగాడు. ఓకే. నారాయణ అనే పర్సన్ కావచ్చు, ప్రసాద్ అనే పర్సన్ కావచ్చు, రామకృష్ణారెడ్డి కావచ్చు, ఎంత మంది ఉన్నారో లెక్కేలేదు. ఇప్పుడు కొత్త టీం మెంబర్స్ బోలెడు మంది ఉన్నారు. మేమంతా జమానా కాలం మనుషులం. ఓకే. కొత్త టీం మెంబర్స్ అప్డేటెడ్ వెర్షన్స్ వచ్చినాయి. యా 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 ధ్యాన మార్గం అనేది జ్ఞానాన్నే కాదు, వసుదైక కుటుంబాన్ని కూడా మీకు అందించింది కంప్లీట్. నాకు ఏమర్థమైందంటే, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు చూసా ఎవరు వీళ్ళంతా ఎందుకు నా విషయంలో అంతా రెస్పాండ్ అవుతున్నారని. ఒక ఆత్మ ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏ పేరెంట్స్ను ఎంచుకోవాలని ఆలోచిస్తుంది. ఎందుకు తన లైఫ్ దేనికోసం అయితే తీసుకుంటోందో, ఈ భూమి మీద దేనికోసం అయితే పుడుతోందో, అది జరగడానికి ఎటువంటి పేరెంట్స్ కరెక్ట్గా ఎంచుకుంటుంది. అట్లానే తన టీం మెంబర్స్ కూడా ఎంచుకుంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని కూడా నేను ఎంచుకున్నట్లా. ఎంతో మంది ఉన్నారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఆఫీస్లో శృతి మేడం ఉన్నారు, చాలా మంది ఉన్నారు. రాము గారు, ఎంఎల్ రాము గారు చేస్తారు, శ్రీదేవి మేడం ఉన్నారు, లహరి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ నాకు మీతో ఈజ్ ఎక్కువ. నాకు అంటే ఎట్లా అంటే, నేనేం చెప్పాల్సిన అవసరం లేకుండా ఇంకా దాన్ని మోర్ బ్యూటిఫై ఎలా చేయాలి, ఇంకా ఏ విధంగా తీసుకురావాలి మీకు ఇంకా బాగా తెలుసు. అంటే అట్లా ఆ సోల్ అట్లా డిజైన్ చేసుకుంటుంది. ఎటువంటి పీపుల్తో నా పర్పస్కి నాకు నా జీవితంలో ఎలాంటి వ్యక్తి కావాలి, నాకు రంగనాథ్ రెడ్డి లాంటి వ్యక్తే కావాలి అక్కడ. ఎందుకంటే ఎంత పటిష్టంగా మీకు తయారు చేయాలి అని అంటే రంగనాథ్ రెడ్డి నోట్లోంచి కరెక్ట్ వర్డ్ వచ్చింది. అవును, పటిష్టంగా అనేది రావాలి. అవును. అంత పటిష్టత రంగనాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి వస్తుంది. అంతే సెన్సిటివిటీ కృష్ణమోహన్ గారి దగ్గర నుంచి వస్తుంది. బ్యూటిఫుల్. రంగనాథ్ రెడ్డి గారు శరీరం అయితే, కృష్ణమోహన్ అన్న అనేది ఆత్మ. కృష్ణుడు ఆత్మ, రంగనాథ్ రెడ్డి గారు శరీరం. ఇవి రెండు కలిపి మిక్స్ చేస్తే వచ్చేది ఆనందం. ఆనందలా ఇచ్చారు మాకు ఇద్దరు. అట్లా ఓకే. ఇవి రెండు పైకి శరీరాన్ని చూడడానికి చాలా దృఢంగా ఉంటుంది, పైకి కనబడుతుంది, కటువుగా కూడా కనిపిస్తుంది. కానీ ఆత్మ యొక్క నీకు కంటికి కనిపించదు. కానీ ఆత్మ లేకపోతే శరీరమే లేదు. అట్లానే ఇన్సైడ్ అంతా కృష్ణమోహను, బయట అంతా రంగనాథ్ రెడ్డి. చాలా ఈజ్ ఈక్వల్ టు ఆనంద్. చాలా బాగా డిస్క్రైబ్ చేశారు మీ గురించి మీరు. బాగుందన్న. సో మీరు మీ పేరు చెప్పినప్పుడు స్టార్టింగ్ ఎపిసోడ్లో ఒక ముస్లిం, సో చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అనేది ఇంకా కంప్లీట్ రోజు కామన్ అది. సో ధ్యానంలోకి రావడం ఈజీ, మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరకడం ఈజీ. కానీ ఫుడ్ హ్యాబిట్ అంటే ఒక నాన్ వెజిటేరియన్గా మారడం అనేది చాలా చాలా కష్టం. అది అంటే ఒక ఫుడ్ హ్యాబిట్ మార్చుకోవడం సడన్ గా. ఫ్యామిలీలో అందరూ చాలా స్ట్రాంగ్ గా నాన్ వెజిటేరియన్ గా ఉండేవారు, అందరూ ప్యూర్ నాన్ వెజ్. అలాగా మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది వెజిటేరియన్ గా? అంటే మెడిటేషన్ చేసిన తర్వాత ఇన్సైడ్ ఎందుకో ఇంకా అది తినాలని అనిపించేది కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, మెడిటేషన్కి ముందు నాకు అవేర్నెస్ లేదు. మెడిటేషన్ చేసిన తర్వాత ఎందుకు దాని సోర్స్ నాకు, అరే ఇప్పుడు మనం తింటున్న ఈ చికెను ఒకప్పుడు ఇది కోడి, అది బతికుండేది అంటే మనం తినడం వల్ల దాన్ని చంపేయాల్సి వస్తుంది. పాపం కదా, ఇది తినకూడదు కదా, తినడానికి ఇన్ని ఉన్నాయి, కోడిని ఎందుకు తినకూడదు అని అనిపించేది. కానీ ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు, తినేవాళ్ళం. తప్పు రైట్ అని ఏం తెలియదు. అంటే నిదానంగా ఎరుక పెరుగుతూ వచ్చింది. ఒకనొక రోజు వచ్చి అంత తినకూడదు, తినే ఫుడ్డే కాదు ఇది అని చెప్పేసి వదిలేసాను అంతే. ఇంకా అట్లా ఊరికే కామన్గా వదిలేసాను అంతే. ఇంకా తినడం మానేశాను. తర్వాత ఎప్పుడో నేను మన స్పీచెస్లలో తినకూడదు మాంసాహారం ఇదంతా విన్నాను. అప్పటివరకు నేను వినలేదు. ఇనిషియల్ డేస్లో నాకు మాంసాహారం గురించి తెలియదు. బై డిఫాల్ట్ నేనే మానేశాను. తినకూడదు, ఇది తినాలనిపించలేదు, మానేశాను అంతే. అంటే ఇప్పుడు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అయితే కాదు, ముందు నుంచి మీరు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మీకు ఎవరైనా చెప్పడం జరిగిందా? ఎవరు చెప్పలేదు, ఈ టాపిక్ రాలేదు. అప్పట్లో ఈ టాపిక్ అంత ఇన్సిస్ట్ చేసేవాళ్ళు కాదు. అదే అడుగుతున్నా. మొదట్లో 99 ఆ టైంలో ఇంత ఇన్సిస్ట్ చేసేవాళ్ళు కాదు. మామూలుగానే తినేవాడిని, వచ్చి ధ్యానం చేసుకునేవాడిని.
ధ్యానం చేయగా చేయగా నాకే తినాలని అనిపించలేదు, మానేశాను అంతే. ఓకే. నేచురల్‌గా జరిగిన ప్రాసెస్ ఇది. యాహ్! ఓకే. కాకపోతే ఒక ఇన్సిడెంట్ నన్ను ఎప్పుడూ చాలా అంటే ఇప్పటికీ నాకు అది గుర్తుండిపోయేదనమాట. ఒకసారి మా పెద్దన్నయ్య తీసుకొచ్చి నా చేతికి కుందేలు ఇచ్చాడు. అయితే ముస్లిమ్స్ కదా! జబా చేయించుకునేవాళ్ళు. అంటే దాన్ని వెంటనే చంపి తినేయరు. మామూలు వాళ్ళైతే అట్లా చంపేసి తినేస్తారు. ముసల్మాన్ దగ్గరికెళ్ళి ఒక రూ. 10 ఇస్తే ఆయన జబా చేస్తాడు. చదివింపులు చదివి దాన్ని మెడగోస్తాడు, ఇస్తాడు. అప్పుడు తీసుకొచ్చి దాని చర్మం తీసి మామూలుగా వండేస్తారు. దాన్ని చూస్తే అంతకుముందు కొన్ని వందల కుందేళ్ళు అప్పుడు తిన్నాను నేను అప్పటికి. మా అన్నయ్యకి వేటంటే చాలా ఇష్టం. చేపలు, కుందేళ్ళు ఇవన్నీ. సో, ఆయన ఎక్స్‌పర్ట్ దాంట్లో మా పెద్దన్నయ్య. ఆయన కుందేలు తీసుకొచ్చినప్పుడు దాన్ని కోయించుకురావాలంటే నా వల్ల అవ్వట్లే. ధ్యానంలోకి వచ్చేసారు అప్పటికి. ధ్యానంకొచ్చేసాను. హ్మ్. ప్రాణం పోతోంది నాకు. హ్మ్. కానీ తప్పదు గదా! మళ్ళా మా అన్నయ్య ఏమంటాడో, ఎక్కడ కొడతాడో, ఎక్కడ తిడతాడో అని చెప్పేసి పోయినా, చేపించుకొని వచ్చేసిన. మా అమ్మకి ఇచ్చేసిన ఇంట్లో. చూస్తే లోపల కుందేలు పిల్లలున్నాయి. ఆ పిల్లలున్నాయి, కుందేలు చచ్చిపోయింది. లోపల పిల్లలు చచ్చిపోయాయి. ఆ ఒక్క ఇన్సిడెంట్ ఇంకా నా జీవితంలో అంటే ఏదైనా ట్రూత్ మనం చెప్పాలన్నప్పుడు అవతలోడు వినకపోయినా సరే మనం స్టాండ్ అవ్వాల్సిందే. ఒకవేళ అవతలోడు కొట్టినా కొట్టించుకోవాల్సిందే తప్ప మనం అయితే నిలబడాల్సిందే అని అర్థమైపోయింది ఇంక నాకు. ఇంకా ఆ ఒక్క ఇన్సిడెంట్ నా లోపల నా పట్ల నాకు ఒక అసహ్యం, ఒక నేను మనిషినేనా ఇంతకు? ఇలాంటి పని చేశాను నేను. అసలు మినిమమ్ మానవత్వం ఉందా? చిన్న పిల్లలు చాలా ముద్దుగా ఉన్నాయి లోపల కుందేలు పిల్లలు. ఇవి చచ్చిపోయాయి. దీనికి నేనే కదా కారణం. హ్మ్. ఎంత మహాపాపం ఇది. ఎంత కర్మ అనుభవించాలి నేను. హ్మ్. లోపల చాలా చాలా క్వెషన్‌లొచ్చాయి ఆ టైంలో. ఎంతో బాధపడ్డా. లిటరల్‌గా నరకం అది యాక్చువల్‌గా. ఆ ఒక్క ఇన్సిడెంట్ నా లైఫ్‌లో ఒక లెసన్ నేర్పించింది. హ్మ్. ట్రూత్ చెప్పేటప్పుడు అవతలోడు ఏమన్నా మాట్లాడండి. మనమైతే చెప్పి తీరాల్సిందే. ఇప్పుడు సత్యం సత్యంలో చెప్పాలంతే. మా అన్నతో నేను చేయించుకురాను. హ్మ్. నువ్వు చేసేది తప్పు. నువ్వు హ్మ్. తినకు మాంసాహారం. హ్మ్. దీన్ని చంపుతున్నావు అని నేను చెప్పలేకపోయాను నేను. హ్మ్. బికాస్ ఆఫ్ ఫియర్. హ్మ్. ఆ ఫియర్‌ని అక్కడ జయించేసాను. మా ఇంట్లో వాళ్ళకందరికీ చెప్పా తినకండి అని చెప్పేసి. హ్మ్. వాళ్ళు తింటున్నారు. సరే మీ ఇష్టం దాన్ని అనుభవించాల్సి ఉంటది దాని కర్మ అని వదిలేసా అంతే. ఇంక దట్స్ ఎనఫ్. చెప్పడం మాత్రం ఎప్పుడు నేను తగ్గేదే లేదు. చెప్తూనే ఉంటా. ఓకే. సో, ఆ ఒక్క ఇన్సిడెంట్‌తో నా లోపల ఒక 1000 రెట్లు ఒక సెల్ఫ్‌గా ఒక 1000 రెట్లు సెల్ఫ్ నేను రియలైజేషన్ ఎదిగింటాను. వచ్చేసింది మీకు హ్మ్. కంప్లీట్‌లీ. ఎదిగింటాను. ఆ హ్మ్. టైంలో చాలా రియలైజేషన్స్ వచ్చాయి. హ్మ్. మినిమమ్ కుందేలనేది మనకంటే చాలా చిన్న జీవి. దానికి మనం దానా పెట్టి, వాటర్ పెట్టి, దాన్ని రక్షించాల్సినటువంటి స్థితిలో ఉన్న మనము, దాన్ని రక్షించడానికి మనకు శక్తినిస్తే భగవంతుడు, మనమేమో దాన్ని ఉప్పు, మసాలా పెట్టేసి, ఉడకబెట్టి నోట్లో ఏసేసుకుంటున్నాం. అది ఆడుకుంటుంటే ఆనందంగా చూడాల్సిన మనము, దాన్ని ముక్కలు ముక్కల కింద కైమ కొట్టి తినేస్తున్నాం. పైగా మళ్ళా దేవుని దగ్గరికెళ్ళి, దేవుడా నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని మనం కోరుకుంటాం. దాని పిల్లల్ని దాన్ని చంపేసి. మూర్ఖత్వానికి పరాకాష్ట అనిపించింది ఇదంతా. బలులన్నీ చేస్తుంటారు, జంతు బలులన్నీ. పోతారాడ మేకపోతుల్ని, మేకల్ని, గొర్రెల్ని, కోళ్ళని అన్నిటిని నరికేస్తూ ఉంటారు. నా పిల్లల్ని సరిగ్గా చూడమంటుంటారు. మనకు అంటే ఇదంతా చదువు రాని వాళ్ళు చేస్తే అది వేరే విషయం. చదువు వచ్చిన వాళ్ళు కూడా అదే పని చేస్తుంటారు. హ్మ్. బికాస్ ఆఫ్ మన బిలీఫ్ సిస్టమ్ అంతా పాతుకుపోయింది అట్లా. యాహ్! సరికాని బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ ధ్యానం చేయకపోతే ఆ జీవితం అంతా సరికాని బిలీఫ్ సిస్టమ్స్‌లోనే జీవితం అంతా సంకనాగిపోతది. హ్మ్. సరికాని ఎమోషన్స్, సరికాని ఆలోచనలు, సరికాని వైబ్రేషన్, సరికాని ఎనర్జీ. దీంట్లోనే జీవితం సర్వనాశనం అయిపోతది ధ్యానం లేకపోతే. ఎందుకంటే ఎరుక ఉండదు. హ్మ్. ఏం తినాలా, ఏం తినకూడదన్న కామన్ సెన్స్ కూడా ఉండదు మనిషికి. హ్మ్. ఎరుక ఉంటేనే అవన్నీ. ఓకే. ఆ ఒక్క ఎరుక నా లోపల నా జీవితాన్ని తేజోమయం చేసేసింది. ఎప్పుడైతే నేను నాన్ వెజ్ వదిలేసానో, నా ఆనందానికి హద్దులు లేదు. అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటాడు. వీడెవడ్రా వీడు మాంసం తినడం మానేసినాడు. ఎముకలు ఎట్లొస్తాయి, కండలు ఎట్లా పెరుగుతాయి అనేటోడు. ఎముకలు, కండలు ఎట్లున్నాయి? హ్మ్. బాగా ఉన్నాయిగా. జబర్దస్త్‌గా ఉన్నాయి. మరి. సో, బావుంది. దానికి దీనికి సంబంధం లేదు. మూర్ఖత్వానికి పరాకాష్ట ధ్యానం లేకపోతే. కాబట్టి ఈ విషయంలో ఈ భూమి మీద ప్రతి వ్యక్తి ఎవరికైనా మనం కృతజ్ఞత చెప్పుకోవాలంటే అది పత్రి సార్‌కి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే
నువ్వు ధ్యాని అయినా కాకపోయినా నాకు వచ్చే నష్టం లేదు, కానీ శాకాహారిగా అని చెప్తాడు సారు. అంటే ఆ ఒక్క విషయంలో సార్, ఆ ఒక్క మాటతో సార్ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనకు అర్థంగా అవుతుందిగా. కాబట్టి మనలాంటి మూమెంట్ ఈ భూమండలం మీద ఎక్కడ ఉండదు, ఉండబోదు. పిఎస్ఎస్ఎం అనేది పర్ఫెక్ట్. ఈ భూమండలానికి ఒక అద్భుతమైనటువంటి వరం. అది 100% ఫ్యాక్ట్. ఇది ఒక మాంసాహారం మానేస్తే మనిషి లోపల ఎంత తేడా వస్తుంది, చాలా తేడా వస్తుంది. అవును. ఎంత కర్మల నుంచి మనం బయటకు వస్తాం, ఎంత హింస నుంచి బయటకు వస్తాం, ఎంత సరికాని జీవితం నుంచి బయటకు వస్తాం. అదంతా ఈ మూమెంట్ వల్ల వచ్చింది. థ్యాంక్స్ టు పత్రిజీ. థ్యాంక్స్ టు పత్రిజీ, థ్యాంక్స్ టు పిఎస్ఎస్ఎం, థ్యాంక్స్ టు Yes. పిరమిడ్ మాస్టర్స్. ఎస్. ర్యాలీలు చేసే ప్రతి ఒక్కళ్ళకి కాళ్ళు ముక్కల. అవును. ఎస్. అవును. సరే, ఇప్పుడు శాకాహారం మాత్రమే అవసరం, మాంసాహారం అవసరం లేదు అని చెప్పడానికి ఒక్క మాటలో మీరు చెప్పాలి అని అంటే, ఎందుకు శాకాహారం, ఎందుకు మాంసాహారం వద్దు అనడానికి ఒక మాటలో చెప్పడానికి ప్రయత్నించండి. కబీర్ దాస్ ఏమంటాడంటే, కోటి ఆవులను దానం ఇచ్చిన, నువ్వు కోటి ఆవులను దానం ఇచ్చిన, నువ్వు కనుక మాంసాహారం తిన్నావు అనుకో, అదంతా వ్యర్థమే అంటాడు. అంటే గోవును కనుక దానం చేస్తే అది చాలా పెద్ద పుణ్యం అని ఫీల్ అవుతుంటారు జనాలు. అవును, అవును. గోదానం మహాపుణ్యకరం. మహాపుణ్యకరం అంటుంటారు. అలాంటి కోటి ఆవులను దానం చేసిన నువ్వు కనుక నాన్ వెజ్ ముట్టావు అనుకో, అదంతా వ్యర్థమే అంటాడు. ఒక పెద్ద కర్మ తీసుకోవాల్సి వస్తుంది నువ్వు అంటాడు. నాట్ ఓన్లీ కబీర్ దాస్, ఈ భూమి మీద ఉన్నటువంటి గురువులందరూ చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పాడు, జీవులను వధించి ఈ జీవికి అంటే మనకు మన శరీరంలోకి వేస్తే నీకు ఈ జన్మ కాదు కదా, వచ్చే జన్మలో కూడా మోక్షం రాదు, నీకు నరకమే వస్తుందని చెప్తాడు. వేమన ఎంత క్లియర్గా చెప్తాడు, పక్షి జాతి బట్టి పరగ హింసల పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినడివాడు వసుధ చండాలుడు అంటాడు. ఇవన్నీ ఎవడికి ఎక్కవు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు ఎవరికి ఎక్కవు. కావాల్సినవి మాత్రమే తీసుకుంటారు. అంటే మనిషికి ఏదైతే కావాలో అది ఎవరు చెప్పింటారో వాళ్ళని తీసుకొని ఆ పని చేసేసుకుంటుంటారు. ఏది మంచిది, ఏది శ్రేయస్కరం అని చెప్పారు ఆల్రెడీ, కానీ అది చేయడానికి కొన్ని జన్మలు పడుతుంది. ఆ ఆత్మ ఆ స్థాయిలో ఉండాలి. పిఎస్ఎస్ఎం అనేది ఇది ఒక పెద్ద యజ్ఞంగా చేస్తుంది. ఎందుకంటే పిఎస్ఎస్ఎంలో చెప్పడం ద్వారానే ఆ స్థాయిలో ఉన్న ఆత్మలు దాన్ని పాటిస్తున్నారు. అదర్వైజ్ ఎట్లా? నాకు తెలిసింది కాబట్టి నేను పాటించాలి, తెలియకపోతే ఎట్లా? కాబట్టి ఈ భూమి మీద ఒక అద్భుతమైన ఏదైనా అద్భుతం ఉంది అంటే కనుక అది పిఎస్ఎస్ఎం. పిఎస్ఎస్ఎం అంటేనే ఒక అద్భుతం. ఎస్. సో ఏమీ తెలియని ఒక అజ్ఞానం అనే చెప్పాలి నిజానికి. ఆ అజ్ఞానంలో నుంచి ఉన్న ఒక ఆనంద్ కుమార్ అనే వ్యక్తి జ్ఞానం వైపు అడుగులు వేయడానికి ధ్యానాన్ని పట్టుకొని, ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఆ జ్ఞానంతో పాటు ఎదగడానికి గురువుల్ని వారి యొక్క సహకారం తీసుకుని, ఫర్ సపోజ్ రంగనాథ్ గారు కానీ, కృష్ణమోహన్ గారు కానీ, ఇటువంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ని, సహకారాన్ని మీరు తీసుకొని ఈ రోజున మా ముందున ఒక శాకాహారిగా మారి ఆ ప్రపంచానికి శాకాహారాన్ని, ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతూ ఎంత అద్భుతమైన వ్యక్తిత్వంగా మీరు తయారయ్యి, ఒక వ్యక్తిగా మీరు తయారయ్యి ఈ రోజున ఇంతవరకు మీ జీవితాన్ని తీసుకొచ్చారు. సో దీంతో పాటుగా మరిన్ని విషయాలు మీ యొక్క జీవిత చరిత్రలో, మీ యొక్క జీవన సారాంశం ఏదైతే ఉందో దాంట్లో రకరకాల విషయాలన్నీ ఉన్నాయి. కొంత విషయాల వరకు మనం తెలుసుకోగలిగాం ఈ ఎపిసోడ్లో. సో మరిన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే మనకు ఇది ఒక శాటిలైట్ ఛానల్ కాబట్టి మన పిఎంసి చాలా సమయభావం ఉంటుంది ఏ విషయమైనా చెప్పుకోవడానికి. సో ఈ విషయాన్ని ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా మనం క్రోడీకరించుకొని మరొక ఎపిసోడ్లో మరిన్ని విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరిన్ని విషయాలు శ్రీ ఆనంద్ కుమార్ గారి గురించి మీరు మన ప్రేక్షకులందరూ తెలుసుకునే ముందు పిఎంసి ఛానల్ గురించి మీరంతా మీ యొక్క బంధువులకు, మిత్రులకు అందరికీ తెలియజేస్తారని, దశదిశల పిఎంసి ఛానల్ని వ్యాప్తి చెందిస్తూ మీ యొక్క సహాయ సహకారాలని పిఎంసికి అందిస్తారని కోరుకుంటూ మీ జేవేణుగోపాల్ అండ్ ధనశ్రీ. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎస్, మరొక ఎపిసోడ్లో శ్రీ ఆనంద్ కుమార్ గారి మరిన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు.